ఓవైపు ఇంటర్మీడియట్ చదువుతూనే మరోవైపు కెరీర్ మీద దృష్టి పెట్టి స్కాలర్షిప్ టెస్టుకు సన్నద్ధమయ్యారీ కవలలు. అమెరికాలోని కాలేజ్ బోర్డు నిర్వహించే శాట్తో పాటు అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ పరీక్షల్లో ప్రతిభ చాటారు. అమెరికాలోని ప్రముఖ మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్లు పొందారు. టాపర్గా నిలిచిన లక్ష్యకు యూనివర్సిటీ ఎలాంటి ఫీజు లేకుండా ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్తో ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పించనుంది. లాస్యకు 60% స్కాలర్షిప్ ఇవ్వనుంది. వీరే లక్ష్య, లాస్య శ్రీకాంత్, స్రవంతి దంపతుల కుమార్తెలు. కృష్ణా జిల్లా పెదపారుపూడి స్వస్థలం. ప్రాథమిక విద్య విజయవాడలో పూర్తి చేశారు. అనంతరం కుటుంబం హైదరాబాదుకు మకాం మార్చారు. తండ్రి నిర్మాణ రంగంలో ఉండగా తల్లి ట్యూషన్లు చెబుతున్నారు. సమీప బంధువులు అమెరికాలో స్థిరపడ్డంతో తమ పిల్లల్ని అక్కడికి పంపాలని భావించారు. ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ మార్గనిర్దేశంలో స్కాలర్షిప్ టెస్ట్, శాట్తో పాటు అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ పరీక్షలు రాసి సత్తా చాటారు. పదో తరగతి, ఇంటర్తో పాటు కళాశాలలో అడ్మిషన్ కోసం అమెరికాలో నిర్వహించే స్టాండర్డైజ్డ్ టెస్ట్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్లోనూ లక్ష్య ప్రతిభ చాటింది. సామాజిక సేవా కార్యక్రమాలను కూడా పరిగణలోకి తీసుకుని మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజమాన్యం ఆమెను ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్కు ఎంపిక చేసింది. 2.5 కోట్ల రూపాయల స్కాలర్షిప్ అందించనుంది. ఫీజు, వసతితో పాటు భోజన ఖర్చులన్నీ దీనికి సరిపోతాయని చెబుతోంది లక్ష్య. నాకు ఫస్ట్ నుండి అబ్రాడ్లో ఇంజనీరింగ్ చదవాలని ఉండేది, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అని చెప్పి పీజీకి వెళ్దాం అనుకున్నాము. బట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎవరికో 100% స్కాలర్షిప్ వచ్చింది, పాసిబుల్ అవుతుంది అని తెలిసి ఇన్విక్టా కెరియర్ కన్సల్టెన్సీ అండ్ మూర్తి సార్ని కలిసాక మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దాని తర్వాత SAT ఎగ్జామ్స్, AP ఎగ్జామ్స్, టెక్నికల్ ప్రాజెక్ట్స్ అన్నీ చేపించి ఇది పెద్ద ప్రాసెస్ అని తెలిసి చేపించి మాకు ఇది పాసిబుల్ అయ్యేలా చేశారు. నేను ఇంటర్మీడియట్ అంతా స్కూల్లో చదివాను, లైక్ కాలేజ్లో చదివాను. అండ్ 3 months బ్రేక్ తీసుకొని SAT, AP ఎగ్జామ్స్, టెక్నికల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేశాము. సో నేను 3 months గ్యాప్లోనే ఇవన్నీ ఫినిష్ చేయగలిగాను. అంటే డిఫరెంటే, బట్ నేను ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రెష్గా స్టార్ట్ చేశా. సో ఇది నాకు కొంచెం డిఫికల్ట్ అని ఏం అనిపించలేదు, ఈజీగానే అయిపోయింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు మిల్వాకీ విశ్వవిద్యాలయం అమెరికాలో మొదటి 10 స్థానాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఆ యూనివర్సిటీలో చదువుకోవడానికి దాదాపు 500 మంది విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోగా లక్ష్య మాత్రమే ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్కు ఎంపికైంది. నాకు ఫస్ట్ నుండి బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే ప్యాషన్ ఉండేది. అది ఇట్స్ అ కోర్స్ దట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ హ్యూమన్ లైఫ్ కదా. నాకు ఫస్ట్ నుండి ఆ స్ట్రీమ్ అంటే బాగా ఇంట్రెస్ట్, బయాలజీ అయినా బయోమెడికల్ ఇంజనీరింగ్ అయినా. సో నేను ఆ కోర్స్ పిక్ చేసుకున్నాను. నేను 3rd grade ఒకసారి US వెళ్ళాను. మేము కొన్ని యూనివర్సిటీస్ విజిట్ చేసాం. అప్పుడు నాకు అక్కడ బాగా నచ్చింది. ఆ వే ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను అది పర్సూ చేద్దాం అనుకున్నాను. సోదరితో పాటు లాసి కూడా 1.3 కోట్ల రూపాయల స్కాలర్షిప్ దక్కించుకోవడంతో ఫీజులో 60% రాయితీ పొందింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందని చెబుతోంది. అమెరికాలో సైబర్ సెక్యూరిటీ కోర్సు పూర్తి చేసి సమాజానికి తన వంతు కృషి చేస్తానంటోంది. లక్ష్య ఇంకా నేను 3 months తర్వాత, సమ్మర్ తర్వాత మేము చదువుకున్నాము మూర్తి సార్ ఇన్విక్టా కన్సల్టెన్సీలో. చాలా మంది టీచర్స్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్ SAT చేసాము, AP ఎగ్జామ్స్ చేసాము, చాలా టెక్నికల్ ప్రాజెక్ట్స్ చేసాము. సో రోజు మేము AP ఎగ్జామ్స్కి, SATకి చదువుకుని ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయింది. నేను సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాను MSOEలో 4 yearsకి. ఈ మధ్య చాలా మంది ఫోన్స్ ఓపెన్ చేస్తేనే చాలా సైబర్ అటాక్స్ అవుతున్నాయి, సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి. సో నేను సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకుని నా అంతు ప్రయత్నించి సొసైటీకి కానీ అందరికీ అటాక్స్ తక్కువ అయ్యేటట్టు చూద్దామని. అండ్ దెన్ చాలా మంది ప్రొఫెషనల్స్కి కూడా చాలా హెల్ప్ అవుద్ది, అందుకే సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకున్నాను. ప్రముఖ కళాశాలలో పిల్లలిద్దరికీ సీటు దక్కడం, ఒకరికి పూర్తి ఉచితంగా, మరొకరికి 40% మేర ఫీజు చెల్లించాల్సి ఉండడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కవలలైనప్పటికీ ఇద్దరి అభిరుచులు, ఆలోచన తీరు వేరుగా ఉంటుందని చెబుతున్నారు. అక్కడ ఫ్యూచర్ చాలా బాగుంటుందని ఒక ఆలోచన. ప్లస్ మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, అన్నయ్య వాళ్ళు, మా బ్రదర్ ఇన్ లా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. దానివల్ల అక్కడ చాలా బాగుంటుందని ఆలోచనతో మూర్తి సార్ గైడెన్స్ ద్వారా పంపిస్తామని ఆలోచన వచ్చిందండి. ఒక అమ్మాయికి అయితే ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ వచ్చింది, రెండో పాపకి ఫీజు కట్టాలి మేము. అంటే అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్యూచర్ అని డిసైడ్ అయ్యాం. వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అండర్ గ్రాడ్యుయేషన్కి అబ్రాడ్ వెళ్ళాలి, US లో చదువుకోవాలి అని కోరిక
కోరిక ఉంది. సో కాతే ఆర్థికంగా మనం వాళ్ళని సపోర్ట్ చేయగలుగుతామో లేదా అన్న డౌట్ ఉన్నది. సో మూర్తి సార్ ద్వారా మాకు ఇన్విక్టా అనే ఇన్స్టిట్యూట్ ద్వారా ఇట్లా 100% స్కాలర్షిప్, ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది. సో వాళ్ళు ఆ 3 months కాలేజ్ నుంచి కూడా బ్రేక్ తీసుకుని SAT కి ప్రిపేర్ అయ్యి ఏపీ ఎగ్జామ్స్ అన్ని అటెంప్ట్ చేసుకుని అప్లై చేస్తే లక్కీలీ దేవుడి దయ వల్ల మాకు ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళిద్దరూ అండర్ గ్రాడ్యుయేట్ కి MSOE కి వెళ్తాం అనేది ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ దెమ్ అండ్ ఆల్సో ఫర్ అస్. ఇట్స్ ఏ మిక్స్డ్ ఎమోషన్ అండి. చాలా ఆనందంగానూ ఉంది, అలా అని ఇద్దరు పిల్లల్ని ఒకేసారి పంపిస్తున్నామంటే బాధగానూ ఉంది. బట్ వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళు బెటర్ గా సెటిల్ అవడం కోసం వీ హ్యావ్ టు డూ. అమెరికాలో విద్య అభ్యసించాలంటే లక్షల్లో వ్యవహారం, బ్యాంకులో డబ్బులు చూపించాల్సి ఉంటుంది. వీసా కోసం విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్ని వర్సిటీల నుంచి సకాలంలో డాక్యుమెంట్లు రాక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారు. దరఖాస్తు చేసుకునే విధానం సరిగా లేక కూడా చాలా వీసాలు క్యాన్సిల్ అవుతాయి. మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే సులభంగా పేరొందిన విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు దక్కించుకోవచ్చని చెబుతున్నారు ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ MD వివేకానందమూర్తి. అమెరికాలో యూనివర్సిటీస్కి చాలా ఫండింగ్ ఉంటుంది. వాళ్ళ డోనర్స్ నుంచి వచ్చేది కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చేది కానీ, పబ్లిక్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ కానీ అన్నిటి కూడా చాలా ఫండింగ్ ఉంటుంది. అందరికీ ఇవ్వరు, చాలా మెరిట్ మీద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫండింగ్ ఇస్తారు. ఇట్లాగే ప్రతి యూనివర్సిటీ కూడా ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్స్ అని ఇస్తారు. అది కాకుండా 50% స్కాలర్షిప్, 60% స్కాలర్షిప్, మళ్ళీ నీడ్ బేస్ స్కాలర్షిప్, అంటే ఎవరికైనా నీడ్ ఉంది అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే CSS ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ ప్రొఫైల్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ వస్తాయి. బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అని ఉంది. ఎవ్రీ 10 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఒక ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ ఇస్తున్నారు. అంటే అక్కడ 40 మంది జాయిన్ అయితే 4 ఫుల్ ఫ్రీగా వస్తుంది. కొన్ని కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ రికార్డ్ చాలా బాగుండాలి, SAT స్కోర్ లో హై స్కోర్ రావాలి. అది కాకుండా ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రొఫైల్ బిల్డింగ్ ఉంటుంది, వాళ్ళ పోర్ట్ఫోలియో పెట్టాలి. పోర్ట్ఫోలియోలో షీ మే బి డాన్సర్, సింగర్, వాట్ ఎవర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో మీకు నిష్ణానత ఉండి మీరు సర్టిఫికేట్ తెచ్చుకొని ఒక డిస్ట్రిక్ట్ లెవెల్, ఒక స్టేట్ లెవెల్, ఒక స్కూల్ లెవెల్లో చేస్తే ఏదన్నా సరే దానికి ఈ కొలమానం ఇదనో లేకపోతే ఒక స్టాండర్డ్ ఇదనో ఉండదు. ఎక్కడో దగ్గర ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్ లో మీరు ఎక్సెల్ అయితే ఖచ్చితంగా స్కాలర్షిప్స్ ఉన్నాయండి. అమెరికన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్ ఎనీమోర్. అమెరికాలో బీటెక్ చెయ్యాలని నిర్ణయించుకున్న కవలలిద్దరూ ఉన్నత చదువులు పూర్తయ్యాక తెలుగు రాష్ట్రాలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సేవలందించాలనేదే తమ లక్ష్యమంటున్నారు.